మంచిగా థిక్ పేస్ట్ చేసుకొని 1-2 అవర్స్ అలా ఉంచేసుకోండి. జుట్టును మంచిగా అప్లై చేసుకొని వదిలేసేయండి. హెయిర్ మాత్రం సూపర్ ఉంటుందండి. మీకు 1 వీక్లోనే గ్రోత్ అనేది తెలుస్తుంది. చిన్న చిన్న బేబీ హెయిర్ రావడం మొదలవుతుంది. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాతకి అంతా మిక్స్ చేయండి. కలమంద అయితే పెద్దదే తీసుకున్నానండి, ఎందుకంటే నా హెయిర్కి సరిపోదని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. అవునండి, అందరూ ఆషాఢం కదా, ఆడవాళ్ళకి ఆషాఢం అంటే గుర్తొచ్చేది గోరింటాకు కదా. మీరందరూ పెట్టుకున్నారా? నేను కూడా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా నా చేతులు అయితే ఎలా ఎర్రగా ఉన్నాయో. నాకైతే మంచిగా పండుతుందండి. గోరింటాకు గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, గోరింటాకు నాకైతే భలే పండుతుందండి. కానీ ఎక్కువసేపు ఉంచుకోలేదు, నేను తొందరనే తీసేసాను. 5 మినిట్స్ అలా ఉంచేసుకొని తీసేసుకున్నాను. చూడండి, మిక్స్ చేశాక ఇలా వచ్చింది. కలర్ ఏంటంటే నేను మందార పూలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కలర్ ఇలా వచ్చింది. ఇలా థిక్ పేస్ట్గా చేసుకోవాలి. మొత్తం ఫైన్ మిక్స్ చేయాలండి, మంచిగా మెత్తగా పట్టించుకోవాలి. ఎందుకంటే అంత బిబ్బిట్ పట్టేమనుకోండి తలకంతా అలానే ఉండిపోతుంది. తలస్నానం చేసుకున్నా కూడా 2-3 డేస్ అలానే ఉండిపోతుంది, అంత చెత్తగా అనిపిస్తుంది. సో నేనైతే ఇలా థిక్ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇట్లా చూస్తున్నాను కదా. ఇలా చేసుకొని మొత్తం హెయిర్కి అప్లై చేయండి. ఇది కాకుండా హెయిర్ ప్యాక్స్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోను ఇంకా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే